నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను గణేష్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పాక్ చెరలో మగ్గుతున్న కుల్భూషణ్ జాదవ్ కు అంతర్జాతీయ న్యాయస్థానంలో ఊరట. సంతృప్తికరమైన తీర్పు ఇచ్చిందంటూ అంతర్జాతీయ న్యాయస్థానానికి కృతజ్ఞతలు తెలిపిన ప్రధాని మోదీ. నేటి నుంచి ప్రారంభం కానున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు. పురపాలక బిల్లు ఆమోదమే ప్రధానాంశంగా సమావేశం ఏర్పాటు. కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల భోజనం వికటించి విద్యార్థులకు అస్వస్థత. సంఘటనపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే బాలరాజు. యమగనూరులో అక్రమ లేఅవుట్లపై మున్సిపల్ అధికారుల దాడులు. అక్రమ లేఅవుట్లపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించిన అధికారులు. ఇక డీటెయిల్స్ లోకి వస్తే పాకిస్తాన్ చెరలో మగ్గిపోతున్న భారతీయుడు కుల్భూషణ్ జాదవ్ కు విధించిన మరణశిక్షను అంతర్జాతీయ న్యాయస్థానం నిలిపివేస్తూ తీర్పునివ్వడం జరిగింది. దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. కుల్భూషణ్ జాదవ్ కు తప్పకుండా న్యాయం జరుగుతుందని అన్నారు. ప్రతి భారతీయుడి సంక్షేమం తమ ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు. వాస్తవాలను పరిశీలించి సంతృప్తికరమైన తీర్పు ఇచ్చిందంటూ అంతర్జాతీయ న్యాయస్థానానికి కృతజ్ఞతలు తెలిపారు మోదీ. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. తీర్పును స్వాగతిస్తున్నామని, న్యాయాన్ని ప్రతిబింబించేలా ఈ తీర్పు ఉందని పేర్కొన్నారు. ఇక నేటి నుంచి తెలంగాణ శాసనసభ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో జరిగిన సమావేశంలో నూతన పురపాలక బిల్లుపై ప్రధానంగా చర్చ జరిగింది. 1965 తెలంగాణ మున్సిపల్ చట్టం, 1994 తెలంగాణ మున్సిపల్ కార్పొరేషన్ చట్టాల స్థానంలో నూతన బిల్లును రూపొందించారు. ఈ బిల్లుకు ఆమోదం తెలిపేందుకు శాసనసభ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. దీంతో పాటు గతంలో జారీ చేసిన ఆర్డినెన్స్ల స్థానంలో బిల్లులకు, ఇతర నిర్ణయాలకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఇక నాగర్ కర్నూలు జిల్లా ఆమ్రాబాద్ మండలం మన్ననూరు గ్రామంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల విద్యార్థులు తిన్న భోజనం వికటించి అస్వస్థకు గురి కావడం జరిగింది. వెంటనే విద్యార్థులను హాస్పిటల్కు తరలించారు. విషయాన్ని తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే గువ్వల బాలరాజు తక్షణమే స్పందించి విద్యార్థులను పరామర్శించి వారి తల్లిదండ్రులతో మాట్లాడడం జరిగింది. ఎమ్మెల్యేతో పాటుగా ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఘటనకు గల కారణాలు తెలుసుకుంటామని, తిరిగి పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటామని తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు. ఇక ఖమ్మంలో జరిగిన ఎస్సీ సంక్షేమ హాస్టల్ విద్యార్థిని మృతిపై సమగ్ర దర్యాప్తు జరపాలని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. ఖమ్మంలో ఉన్న హాస్టల్ను సందర్శించిన ఆయన అక్కడ జరిగిన ప్రమాద తీరును విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదం జరిగిన ఘటనపై స్పందించిన ఆయన ప్రభుత్వం కూడా ఈ విషయంలో చిత్తశుద్ధితో వ్యవహరించాలని అన్నారు. నామమాత్రంగా చర్యలు చేపట్టడం సరికాదని అన్నారు ఆయన. సార్ని రానియండి, ముందు సార్ని రానియండి, కొంచెం ముందు రండి సార్. సార్ ఇక్కడ జరిగిన ప్రమాదంలో 4వ తరగతి చదువుతున్న 9 సంవత్సరాల చిన్నారి స్పందన మరణించడం, సంక్షేమ హాస్టళ్ల నిర్వహణ మీద రాష్ట్ర ప్రభుత్వానికి ఉండబడే నిర్లక్ష్యమే ఈ ప్రమాదం జరగడానికి, స్పందన చనిపోవడానికి, చాలామంది గాయపడడానికి దారితీసింది. లోపాలేందో స్పష్టంగా తెలుసుకొని లోపాలను సరిదిద్దుకోవాల్సిన గవర్నమెంటు కేవలం వార్డన్ను సస్పెండ్ చేయడం ద్వారా ఇక రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్పేట్, బడంపేట్, జలపల్లి మున్సిపాలిటీ పరిధిలలో కళ్యాణలక్ష్మి చెక్కులను 67 మంది లబ్ధిదారులకు 67,07,000 రూపాయలు బాలాపూర్ మండల కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో చెక్కులను స్థానిక ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వంలో తెలంగాణ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు పేదలకు అందజేస్తోందని తెలిపారు. రానున్న రోజుల్లో మరింత మెరుగైన పాలన అందిస్తామని హామీ ఇచ్చారు. पिंगलेकर पुष्पाबाई
నెక్స్ట్ గౌరవ సరిత పడే ఈ మాధవి బాలాపూర్ అలారి అని పి నిర్మల నా బిడ్డ పెట్టాలి ఓంగా తీసుకుని పెట్టేస్తామని చెప్తా ఉన్నారు. ఎవరైనా అప్పు చేస్తే తీసుకునే పోతే కూడా అప్పు చేసిన దగ్గర కూడా కేసీఆర్ చెక్ ఎట్లయినా వస్తుంది నేను ఇస్తాను చెప్పే భరోసా ఒకటి ఖచ్చితంగా ప్రతి కుటుంబానికి ఆడపిల్ల గుండె మీద కుంపటనుకుంటున్న తరుణం జరిగింది. బాలాపూర్ మండలం ముఖ్యంగా బాలాపూర్ బడంపేట గ్రామ మున్సిపాలిటీకి సంబంధించి ఇవ్వగా ఈరోజు 67 చెక్కులు శాంక్షన్ రావడం, ఇమీడియట్గా వాటిని కోడ్ వస్తే ఇబ్బంది కావద్దని ఇవ్వడం జరిగింది. 67 మందికి ఇంచుమించు 67 లక్షల రూపాయలు ఈరోజు లబ్ధిదారులకు అందించడం జరిగింది. ఒక్క బాలాపూర్ మండలంలోని నెల రోజులలో 669 మందికి ఈరోజు చెక్స్ ఇచ్చాం. అంటే 6,69,00,000 రూపాయలు లబ్ధిదారులకు అందించడం జరిగింది. నిజంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇంతమంది పేద ఆడబిడ్డలకి లక్ష రూపాయలు అందించడం అంటే ఆషామాషి విషయం ఏం కాదు. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఈరోజు కేసీఆర్ గారిని దీవించి వెళ్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఈ కార్యక్రమం కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కార్యక్రమం ఏదైతే ఉందో దేశానికి ఆదర్శంగా నిలిచింది. ఇలాంటి పథకం ప్రతి ఒక్కరికి కూడా లబ్ధిదారులందరికీ కూడా మంచి జరగాలని, అదేవిధంగా కళ్యాణ లక్ష్మి చెక్ అప్లై చేసుకుంటున్న వాళ్ళు కూడా మధ్యవర్తులు ఎవరు లేకుండా నేరుగా లబ్ధిదారులకు వచ్చినట్టు చేసిన ఘనత కూడా ఖచ్చితంగా కేసీఆర్ గారికి దక్కుతుంది. ఇలాంటివన్నీ కూడా ప్రజలలోకి తీసుకెళ్లి ప్రజలకు అందించడంలో ఇటు కార్యకర్తలు కానీ నాయకులు కానీ అందరూ ముందుండాలని కోరుతాం. థ్యాంక్ యూ. ఇక టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్స్ డీమ్డ్కి చెందిన యూనివర్సిటీ గత కొన్ని సంవత్సరాలుగా విద్యార్థుల వద్ద ట్యూషన్ ఫీజు మరియు మాస్టర్ ఫీజులు రీజనబుల్గా ఉన్నాయి. కానీ వారి కాంట్రాక్ట్ను మరొకరికి అప్పగించి ఫీజుల విషయంలో చాలా నిర్లక్ష్యం చేస్తున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ యూనివర్సిటీ నిర్ణయంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, ఫీజును 15,000 నుంచి 56,000 పెంచడం, అది కూడా ఇన్స్టాల్మెంట్ బేస్ కాకుండా సింగిల్ పేమెంట్లో ఫీజు చెల్లించాలని చెప్పడంతో దీనివలన విద్యార్థులు చాలా ఇబ్బందులు పాలవుతున్నారని, ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సరైన న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ షిఫ్ట్ ఏదైతే అవుతుందో ఒక రాజేంద్ర నగర్ యూనివర్సిటీ నుంచి ఇక్కడికి పోవాలన్నా కానీ ఒక జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్స్ కు కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి. ఒక టెండర్ పిలవడము, టెండర్ పిలిచేసి మాకు ప్రెమిసెస్ కావాలని చెప్పుకోవడము, ఆ రకంగా ఓపెన్ టెండర్ ట్రాన్స్పరెంట్ గా పోయేసి ఇన్స్టిట్యూట్ కు సరిపడా ప్రెమిసెస్ వాళ్ళు ఒక సర్వే మాదిరిగా చేసి వచ్చిన టెండర్స్ లలో ఒక సర్వే చేసి ఒక ఇన్స్పెక్షన్ చేసి ఆ రకంగా ఇన్స్టిట్యూట్ ను కేటాయించబడతాయి. వాళ్ళు ఆ రకంగా ఇన్స్టిట్యూట్ ను లీజ్ అగ్రిమెంట్ చేసుకోవడం జరుగుతుంది. అయితే ఈ ప్రక్రియ ఏం జరగనట్టుగా మాకు అనిపించింది. ఈ ప్రక్రియ ఏం జరగకపోగా ఆ మనిషి మరి ఆ పెద్ద మనిషి ఏ రకంగా వీళ్ళ యొక్క ప్రెమిసెస్ ఆయన బిల్డింగ్ లో అయ్యేటట్టు మేనేజ్ చేసుకున్నాడు అంటే మేము ఇట్లాగే వాదం చేస్తే కనుక మాకు తెలిసిన విషయం ఏంటిదంటే అక్కడ ఉన్నటువంటి కొందరు వీళ్ళ తీసులో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి కొందరు పెద్ద మనుషులు కానివ్వండి, ఈయనకున్న పలుకుబడి కానివ్వండి, ఆ పలుకుబడి ఈయనకు పెద్ద మనుషుల సహకారంతో వీళ్ళు టెండర్స్ ప్రక్రియకు పోకుండానే ఈ యొక్క ఇన్స్టిట్యూట్ ను అకామిడేట్ చేసేటటువంటి ఒక టెండర్ ను దక్కించుకున్నారు అన్నట్టుగా తెలిసింది. సరే, ఈ విషయం ఒక రకంగా ఉంటే కనుక ఇంకా మెస్సి ఎట్లా కేటాయించారనేసి మేము చేసిన ఇన్క్వైరీలో మాకు తెలియన విషయం ఏంటిదంటే ఇంకా అది కూడా ఒక గ్రామీణ ప్రాంతాల నుంచి పేద వర్గాల నుంచి వస్తున్న విద్యార్థులకు ఒక నాణ్యమైన క్వాలిటేటివ్ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి ప్రైవేట్ వ్యక్తులు ప్రారంభించి ఇవాళ అందులో అలాంటి వర్గాలకు చెందిన వాళ్ళు అలాంటి క్వాలిటీ ఎడ్యుకేషన్ పొందడానికి రావడాన్ని ప్రభుత్వము సహించడం లేదు. వాళ్ళను విద్యకు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కు దూరం చేయాలనే ఒక కుట్రలో భాగంగా వీళ్లను నానా రకాలుగా ఇబ్బంది పెడతా ఉన్నారు. ఈ ఏదైతే మనం ఆ విద్యార్థులు చెల్లించాలని చెప్తా ఉన్నారో అది ప్రభుత్వాలకు ఒక లెక్కగాని సొమ్ము. పెట్టుబడిదారులకు వేల కోట్ల సబ్సిడీలు అయితే ఇస్తా ఉన్నారు.
ఈ ప్రభుత్వాలు పెట్టుబడిదారులకే ఊడిగం చేస్తా ఉన్నాయి. విద్యార్థులకు గట్టు రూరల్ ఏరియాస్ నుంచి వచ్చిన విద్యార్థులకు ఇవ్వడానికి ఎందుకు చేతులు రావట్లేదు? ఉపాధి పథకానికి నిధులు తగ్గించేశారు. ఇటువంటి క్వాలిటీ ఎడ్యుకేషన్ కు దగ్గరవుతున్న విద్యార్థులకు నిధులు లేకుండా చేసి వాళ్ళను చదువుకు దూరం చేసే కుట్రలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయి. నిజానికి చంద్రబాబు లాంటి వాళ్ళ ఈ పాలకుల మైండ్ సెట్ ఎట్లుందంటే, చంద్రబాబు నాయుడు ఒకప్పుడు సోషల్ సైన్సెస్ అక్కర్లేదు అన్నాడు, హిస్టరీ చదవాల్సిన అవసరం లేదు అన్నాడు. హిస్టరీ అధ్యయనం చేయని వాళ్ళు సలీం, తర్వాత టీవీపీ నుంచి సందీప్, బిఎస్సి నుంచి బద్రి అందరూ పాల్గొంటారు. ప్రధానంగా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఇది టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్స్ అనేది ఒక దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఒక మంచి విద్యా సంస్థ. ఈ విద్యా సంస్థలు దేశంలో 4 చోట్ల మాత్రమే ఉన్నాయి. ఒకటి ముంబై, రెండోది తుల్జాపూర్ అహ్మదాబాద్, మూడోది గౌహతి, నాలుగోది హైదరాబాద్. ఈ మొదటిదేమో మీకు ఇచ్చిన ప్రెస్ నోట్ లో కూడా రాశాము. ఫైనల్ గా వచ్చిన 1986 లోనే ఇది టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ గా యూజీసీ గ్రాంట్స్ నుంచి కూడా దానికి శాంక్షన్ సెక్షన్ 3 ప్రకారం అట్లా ఏర్పాటు చేయబడ్డ తర్వాత 2012లో గౌహతి ప్లస్ హైదరాబాద్ 2 కూడా ఒకటే టైప్ లో స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన తర్వాత మిగతా 3 క్యాంపస్ కూడా పర్మనెంట్ బిల్డింగ్స్ ఉన్నాయి. సోషల్ సైన్సెస్ లో ఎంఏ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. మేము ఈ నెల 8వ తారీఖు నుంచి ప్రొటెస్ట్ స్టార్ట్ చేసాం. ఈ మంత్ 8 నుంచి స్టార్ట్ చేశాక 11th నుంచి హంగర్ స్ట్రైక్ లో ఉన్నారు చాలా 13 స్టూడెంట్స్. నిన్నటికి 4 స్టూడెంట్స్ ఉన్నారు. ఈ రోజుకి ఇంకా ఒక అబ్బాయి కంటిన్యూ చేస్తున్నాడు. ఈ రోజు తన 7th డే ఆఫ్ హంగర్ స్ట్రైక్. ఈ రోజు ఇంకా వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. సో మాకు ఉన్న ప్రాబ్లమ్స్, సో బేసిక్ గా మా హైదరాబాద్ క్యాంపస్ కి ఒక కాలేజ్, మా ఓన్ కాలేజ్ అంటూ లేదు. సో ఏమవుతుంది, ఎప్పుడు మేము రెంటెడ్ బిల్డింగ్స్ లోనే ఉంటాం అనమాట. రెంటెడ్ బిల్డింగ్స్ లో ఉంటాం. ప్రతిసారి బిల్డింగ్ చేంజ్ అయినప్పుడు టెండర్ ని పిలుస్తారు. టెండర్ వేసిన తర్వాత హాస్టల్ ఎవరికి తక్కువ బిడ్ లో టెండర్ వేసారో వాళ్ళకి హాస్టల్ రెస్పాన్సిబిలిటీ ఇచ్చేస్తారు. సో ఈసారి ఏమైంది, ఈసారి మేము అలాగే లాస్ట్ ఇయర్ వరకు రాజేంద్ర నగర్ లో ఉండేవాళ్ళం. ఇప్పుడు తుర్కి అంచల్ పక్కన బ్రాహ్మణపల్లి అనే ఒక ఊర్లో ఉన్నాం. అక్కడ కేపీ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ అనే ఒక స్కూల్ ఉంది. ఆ స్కూల్లో ఒక బిల్డింగ్ మాకు ఇచ్చారు. ఆ స్కూల్ ప్రిన్సిపల్ సిఎన్ రెడ్డి, ఆయనే మా సర్వీస్ ప్రొవిజన్ కూడా చేస్తారు. ఆయనకే అక్కడ ఒక బిల్డింగ్ ఉంది. ఆ బిల్డింగ్ లోనే ఒక బిల్డింగ్ లో గర్ల్స్ హాస్టల్, ఇంకొక బిల్డింగ్ లో బాయ్స్ హాస్టల్. సో మాకు బేసిక్ గా 3 డిమాండ్స్ ఉన్నాయండి. ఒక డిమాండ్ ఏంటంటే ఫీజు మొత్తం అందరికి ఓవరాల్ గా ఫీజు తగ్గించాలి అని. సో లాస్ట్ ఇయర్ వరకు పర్ మంత్ 8,700 పే చేసేవాళ్ళు. అది 4 months కి పే చేసేవాళ్ళు. నేను ఎన్ని నెలలు అక్కడ ఉంటే అన్ని నెలలకి ఫీజు పే చేసేదాన్ని. సో ఈ ఇయర్ ఏం చేశారంటే, సెమిస్టర్ 6 months కదా, 6 months కి క్యాలిక్యులేట్ చేసి మొత్తం 6 months ఫీజు ఒకేసారి ఫస్ట్ డే 56,000 కట్టమని అడిగారు. సో అందరు స్టూడెంట్స్ ని కూడా. సో ఆ ఫీజు అంత కట్టడం చాలా అక్కడ రీజనబుల్ కాదు అని మా ఒపీనియన్. ఎందుకంటే ఆ ఏరియాలో, తుర్కియాంజల్ ఏరియాలో కానీ బ్రాహ్మణపల్లి ఏరియాలో కానీ చాలా పీజీస్ ఉన్నాయి, ప్రైవేట్ హాస్టల్స్ ఉన్నాయి. అక్కడికి మేమే వెళ్ళి అడిగాం ఎంత ఫీజు తీసుకుంటున్నారు అని. సేమ్ ఫుడ్, సేమ్ అకామిడేషన్. ఇంకా చెప్పాలంటే అక్కడ రూమ్ 2 పెడుతున్నారు, మా హాస్టల్లో 3-4 పెడుతున్నారు. సో అలా చూసుకున్నా కూడా అక్కడ 4,500. ఇక నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని సాలూర గ్రామంలో మాజీ ఎంపీటీసీ జంగం కళావతి ఇంటి మీదకి వచ్చి 2 రోజుల క్రితం టీఆర్ఎస్ మండల స్థాయి లీడర్లు, కార్యకర్తలు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ దాడిని ఖండిస్తూ మాజీ ఎమ్మెల్యే ఎండేల లక్ష్మీ నారాయణ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇది అధికార అహంకారంతో మాతృమూర్తి సమానులైన వారిపై మానవత్వం మరచి మానవ మృగాలుగా ప్రవర్తించడం సిగ్గుచేటని అన్నారు. ఇలాంటి దాడులకు మరోసారి పడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. వాళ్ళు వస్తారు, పోలీసు వాళ్ళు, జరిగింది ఏందో పోలీసు వాళ్ళు తెలుసుకోవాలా. దాని బదులు సంగు మహారాజ్ గారిని ఒక పూజారిగా వృత్తిపరంగా పూజారి అయినటువంటి, ప్రభుత్వ పరంగా సాధుజీవి అయినటువంటి సంగు మహారాజ్ గారిని మరి
ఆరోగ్యరీత్యా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి సంగు మహారాజ్ గారిని దుర్భాషలాడుతూ పోలీస్ జీబులో ఎక్కించుకొని రాత్రి 3 గంటల వరకు ఈ ఊర్లన్నీ కూడా రూరల్ మండలంలోని ఊర్లన్నీ కూడా తింపుతారా? ఈలోపు బుద్ధరాజేశ్వర్ మరి తన మేనల్లుడు అయినటువంటి రాజుతోని సాయిల్తోని మిగతా కొందరితో వచ్చి ఇంటి మీద దాడి చేస్తాడా? ఇది ఏం జరుగుతూ ఉన్నది? సాలూరా గ్రామంలో ఏం జరుగుతూ ఉన్నది? మరి పోలీసులు ఈ టీఆర్ఎస్ నాయకుడికి ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? ఈ రకంగా మరి పోలీసు మైత్రి అనే పదానికి తూట్లు పొడుస్తున్నటువంటి ఈ ఎస్ఐని, ఆయనకు వంత పాడుతున్నటువంటి మరి ఆయన పై అధికారిని, సర్కిల్ ఇన్స్పెక్టర్ను ఈ బోధన్ ప్రాంతం నుంచి ఇక్కడి నుంచి మరి తప్పనిసరిగా బదిలీ చేయాలని మేము అధికారులను వాస్తవం ఎంక్వైరీ చేసి మరి ఇక్కడ అవినీతికి పాల్పడుతున్నటువంటి, వసూళ్లకు తెగపడుతున్నటువంటి ఇక కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో అక్రమ లేఅవుట్లపై మున్సిపల్ అధికారులు దాడులు చేశారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ కొందరు రియల్టర్లు రాజకీయ పలుకుబడితో అక్రమ లేఅవుట్లకు తెరతీశారు. వ్యవసాయ భూములను కమర్షియల్ ల్యాండ్గా మార్చకుండా సబ్ రిజిస్ట్రేషన్లు మేనేజ్ చేసి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పట్టణం శివారులో గత కొన్నేళ్లుగా పుట్టగొడుగుల అక్రమ లేఅవుట్లు పుట్టుకొచ్చాయి. ఇక ప్రభుత్వం అక్రమ లేఅవుట్లపై చర్యలు తీసుకోవాలని ఆదేశించడంతో మున్సిపల్ అధికారులు కదలిక వచ్చింది. పట్టణంలోని కర్నూలు బైపాస్ రోడ్, ఖరీదైన మునేప్పర్ నగర్ కాలనీలో అక్రమ లేఅవుట్లలో రాళ్లు తొలగించి మున్సిపల్ సిబ్బంది జేబీసీలతో రోడ్లను పెకిలించారు. ప్రజలు అక్రమ లేఅవుట్లపై అప్రమత్తంగా ఉండాలని టీపీఓ హయత్ తెలిపారు. ప్రజలకు నమస్కారము. నా పేరు హయాత్ మొయిద్దీన్, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్, ఎమ్మిగనూరు మున్సిపాలిటీ. ఈరోజు ఎమ్మిగనూరు పట్టణ పరిధిలో కొంతమంది రియల్టర్లు జతై వాళ్ళు అక్రమ లేఅవుట్లు మున్సిపాలిటీ అనుమతి లేకుండా, ఎటువంటి మున్సిపాలిటీకి ఫీజులు చెల్లించకుండా అక్రమ లేఅవుట్లు చేస్తుంటే మనం కమిషనర్ గారి ఉత్తర్వుల ద్వారా పోలీస్ బందోబస్తుతో వెళ్ళి అక్కడ డిపార్ట్మెంట్ ద్వారా తొలగించడం అనేది, అక్కడ ఉన్న రాళ్ళు రోడ్లు అన్నీ మొత్తం ధ్వంసం చేయడం అనేది. కాబట్టి నేను పట్టణ ప్రజలకు ముఖ్యంగా కోరుకునేది ఏమంటే, పట్టణ ప్రజలు అక్రమ లేఅవుట్లలో, అనుమతి లేని లేఅవుట్లలో ప్లాట్లను కొని ఇబ్బందులు పడొద్దని నేను మనవి చేసుకుంటున్నాను. ఎటువంటి ఇబ్బందులు వస్తున్నాయంటే, మీకు రోడ్ల విషయం అయితేనేమి, కరెంటు విషయం అయితేనేమి, డ్రైనేజ్ అయితేనేమి, కాబట్టి కొన్ని సదుపాయాలు మున్సిపాలిటీ ద్వారా కల్పించబడవు. మరియు వాళ్లకు బిల్డింగ్ పర్మిషన్లు కూడా ఇవ్వబడవు, భవిష్యత్తులో బిల్డింగ్ పర్మిషన్లు కూడా ఇవ్వబడవు. మరియు వాళ్ళకు వచ్చే ముఖ్యమైన ఇబ్బంది ఏమంటే, లీగల్గా చాలా ఇబ్బందులు వస్తాయి. అప్పుడు మున్సిపాలిటీ ద్వారా పరిష్కారం చేయాలంటే మాకు కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి, పరిధులు ఉంటాయి. మేము కూడా రూల్ ప్రకారం ద్వారానే వాటిని పరిష్కరించాల్సిన వస్తుంది. కాబట్టి మీరు అనుమతి ఉన్న జీటీపీ లేఅవుట్ల ద్వారా, జీటీపీ పర్మిషన్లు ఉన్న లేఅవుట్లలోనే మీరు ఖచ్చితంగా ఫ్లాట్లు కొని బిల్డింగ్ పర్మిషన్ తీసుకొని మీరు సుఖంగా ఇల్లు కట్టుకొని సుఖంగా ఉండాలని నేను అందరినీ కోరుకుంటున్నాను, మనవి చేసుకుంటున్నాను. ఇక జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల సంస్థ నాదిషులు రాజా కేశవ భూపాల్, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తరపున ఘన స్వాగతం పలికారు తెరాస ప్రజాప్రతినిధులు. గద్వాల జిల్లా కేంద్రంలోని స్థానిక గద్వాల కోటలో ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల శాశ్వత భవన నిర్మాణం కొరకై స్థలాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. గద్వాల రాజా వారసుడు రాజా కేశవ భూపాల్కి గజమాలతో శాలువా కప్పి ఘనంగా సత్కరించి స్వాగతం పలికారు.
ఇక కామారెడ్డి జిల్లా మున్సిపల్ ఆఫీసులో మున్సిపల్ కమిషనర్ చంద్రనాయక్ ఆల్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో రానున్న మున్సిపల్ ఎన్నికల గురించి చర్చించారు. ఇందులో భాగంగా వారికి ఉన్న సందేహాలను తెలుసుకొని వాటిని త్వరలో పరిష్కరిస్తామని తెలిపారు. వార్డ్ నెంబర్ 23 PS నెంబర్ 56 ZHS గర్ల్స్ 7th క్లాస్ రూమ్ ఉర్దూ మీడియం అర్జనవాడ కామారెడ్డి. వార్డ్ నెంబర్ 23 57 PS ZHS గర్ల్స్ 6th క్లాస్ రూమ్ ఇంగ్లీష్ మీడియం సౌత్ వింగ్ అర్జనవాడ కామారెడ్డి. వార్డ్ నెంబర్ 23 PS నెంబర్ 58 ZHS గర్ల్స్ అడిషనల్ రూమ్ అర్జనవాడ కామారెడ్డి. వార్డ్ నెంబర్ 24 59 MBPS 74 MBPS ఆర్బీ నగర్ కామారెడ్డి. వార్డ్ నెంబర్ 30 PS నెంబర్ 75 MBPS ఆర్బీ నగర్ కామారెడ్డి. PS number 76 MBPS RP Nagar Kamareddy. Ward number 31 PS number 77 Deputy RNB Office Room South Wing. Ward number 31 PS number 78 Deputy నేను ఒక సెటప్ ఒకటి కౌంటర్ పెట్టిస్తా కౌంటర్ పెట్టిస్తే వాళ్ళకి జవాబు ఖచ్చితంగా ఇప్పిస్తాను నా సర్వీసులు. ఇప్పుడు మాత్రం మీరు ఏదైతే పోలింగ్ స్టేషన్ లిస్టు తయారు చేస్తామో అక్కడ పోలింగ్ స్టేషన్ పెట్టడము మంచిదా అక్కడికి వెళ్ళి షిఫ్ట్ చేయాలి సమంజసం ఉన్నది కదా. ఈచ్ వాడికి 3-2 పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేస్తాం. అది పోలింగ్ స్టేషన్ పలాని పోలింగ్ బూత్లో ఏర్పాటు చేస్తాం. అది ఒకవేళ పోలింగ్ స్టేషన్ పెట్టడం ఎంత మటుకు ఏమైనా అబ్జెక్షన్ పెట్టడానికి నేను ఫైనల్ అయింది అనుకో సార్ అంత దూరం పెట్టారు దగ్గర మంచి బిల్డింగ్ ఉండే అనే ఉద్దేశంతో ఇది సెకండ్ మీటింగ్. మొన్న జరిగిందేమో పబ్లికేషన్ ఆఫ్ ఫోటో ఐడెంటిటీ అంటే ఓటర్ దాంట్లో మీరు మిస్సింగ్ అన్నారు ఒక ఏరియా నుంచి చెప్పన్నారు. ఆ రోజు మీకు దాని తర్వాత ఒక కమిటీ ఏర్పడింది. ఇక రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం జిల్లెలగూడ మున్సిపాలిటీలో జరిగిన బీజేపీ సభ్యత్వ నమోదు పార్టీలో చేరికల కార్యక్రమంలో పాల్గొన్నారు బీజేపీ స్పోక్స్ పర్సన్ రఘునందన్ రావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లాలో ఓటర్లు చాలా చైతన్యవంతమైన వారిని గుర్తు చేశారు. ప్రతి ఇంటికి తాగునీటిని ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రజలను నమ్మించి మోసం చేశారని మండిపడ్డారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఏమయ్యా అని ప్రశ్నించారు. జిల్లెలగూడలో బీజేపీ ఎమ్మెల్యే ఇంద్రసేనారెడ్డి హయాంలో కట్టించిన బీజేపీ క్వార్టర్స్ తప్ప నేటికి ఒక్క ఇల్లు కూడా నేటి ప్రభుత్వం నిర్మించలేదని ఆయన తెలిపారు. సీఎం కేసీఆర్ 150 కోట్లతో ఇల్లు కట్టుకున్నారు, కానీ పేదల ఇల్లు కట్టించేందుకు కాంట్రాక్టర్లు దొరకటం లేదా అని ప్రశ్నించారు. కృష్ణారెడ్డి కొబ్బరికాయ పట్టమన బీజేపీ కోటర్స్ దగ్గర ఇప్పటి వరకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏమైనా సార్ ప్రజల పోరాటం ఎవరు చేస్తారని మీరు వెళ్ళిపోయారు. ఎప్పటికి ఉన్న భారతీయ జనతా పార్టీ అండి జెండా పట్టుకొని మోసే వరకు సచ్చే వరకు భారతీయ జనతా. ఎందుకంటే ఈ పార్టీ ఎప్పుడు గుర్తిస్తుంది. నేను ఒకప్పుడు అక్కడ ఊసారి సపోర్ట్ కొట్టిన ఈ రోజు స్టేజ్ మీదకి వచ్చి మొన్న దాదాపు 40 రోడ్లు ఇప్పించి మీరు నన్ను ఈ స్టేజ్ లో ఉంచారంటే భారతీయ జనతా గుర్తిస్తానని చెప్తూ जी मुद्यम रेड्डी बी स्वामी श्रीनिवास गुप्ता श्रीनिवास गुप्ता वेदिक మీదకి రావాలి. గాజుల సుకన్య గారు వేదిక మీదకి రావాలి. ఎన్ వెంకటేష్ ఎన్ రాజు జగదీష్ నరేష్ వచ్చి ఇప్పుడు మీరు భోజనం చేసి వెళ్ళాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారికి ఎన్నికల పట్ల ఓట్లు సీట్లు నోట్ల పట్ల ఉన్న ధ్యాసలో కనీసం 10వ వంతునైనా ఈ రాష్ట్ర రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పట్ల ఆలోచిస్తే ఎద్దేడిచిన వ్యవసాయం రైతేడిచిన రాజ్యం బాగుపడదని చెప్పిన నువ్వు తెలంగాణ రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పట్ల రేపు ఎల్లుండి ప్రారంభం కాబోతున్నటువంటి ప్రత్యేక శాసనసభ సమావేశాల్లో చర్చించాలని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కరువు పరిస్థితుల పట్ల రైతన్నలకు ఒక భరోసా ఇవ్వాలని భారతీయ జనతా పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రోజుకో రైతన్న ఆకాశానికి చూస్తూ ఆకలి తీర్చుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉంటే ఫామ్ హౌస్కే పరిమితమైనటువంటి మీరు
మున్సిపల్ ఎన్నికల పట్ల శ్రద్ధ తప్ప మున్సిపల్ చట్టాన్ని సవరించడంలో ఉన్న శ్రద్ధలో కనీసం కంటింజెన్సీ ఫండ్స్ ఏంది, రైతాంగం ఇట్లాంటి సంక్షోభాన్ని ఎదుర్కొంటే ఏం చేయాలి అనే విషయం లోపల రేపటి శాసనసభ చర్చిస్తే బాగుంటుందని భారతీయ జనతా పార్టీగా మేము సూచిస్తూ ఉన్నాం. ఇక కర్నూలు జిల్లా ఆత్మకూరు నల్లమల అటవీ డివిజన్లోని కొత్తపల్లి బేస్ క్యాంప్కు చెందిన ప్రొటెక్షన్ వాచర్ కుమార్ ఆత్మహత్య యత్నం చేసుకున్నారు. 3 నెలలుగా జీతాలు రాక అప్పుల బాధ తాళలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేసుకోవడంతో ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ఇక కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం సీతారాంపల్లి గ్రామంలో సర్పంచ్ నాంపల్లి ఆధ్వర్యంలో మల్లారెడ్డి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ హెల్త్ క్యాంప్ నిర్వహించారు. హాస్పిటల్కి సంబంధించిన డాక్టర్లు హెల్త్ క్యాంప్ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నాంపల్లి మరియు ఓబుల్ రెడ్డి మాట్లాడుతూ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు దాదాపుగా 150 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి మందులను అందించామని తెలిపారు. సీతారాంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో నాకు ఓబుల్ రెడ్డి గారు ఒక 5 డేస్ కింద వచ్చి సార్ మేము నారాయణ మల్లారెడ్డి హాస్పిటల్ నుంచి ఇక్కడ విలేజ్లో ఏ ప్రాబ్లం ఉందో మేము ట్రీట్మెంట్ చేస్తామని అంటే ఓకే సార్ మంచిది, నాకు కూడా అంత పెద్ద హాస్పిటల్ నుంచి ఇంత చిన్న విలేజ్కి రావడం అనేది గొప్ప అవకాశం ఇది. ఇక్కడ సీతారాంపల్లి విలేజ్లో ఇప్పటి వరకు 150 మెంబర్స్ చూపించుకున్నారు. రేపు అలాగే వాళ్ళకు ఉన్నది వాళ్ళని తీసుకుపోయి వేరే తీసుకుని చూపించేందుకు వాళ్ళు బస్సు వెహికల్ పెట్టారు. నా తరఫున నా సీతారాంపల్లి గ్రామ పంచాయతీ తరఫున ఈ నారాయణ మల్లారెడ్డి హాస్పిటల్ ఎప్పుడు రుణపడి ఉంటానని తెలుసుకున్నాను. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. పాక్ చెరలో మగ్గుతున్న కుల్భూషణ్ జాదవ్కు అంతర్జాతీయ న్యాయస్థానంలో ఊరట. సంతృప్తికరమైన తీర్పు ఇచ్చిందంటూ అంతర్జాతీయ న్యాయస్థానానికి కృతజ్ఞతలు తెలిపిన ప్రధాని మోదీ. నేటి నుంచి ప్రారంభం కానున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు. పురపాలక బిల్లు ఆమోదమే ప్రధానాంశంగా సమావేశం ఏర్పాటు. కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల భోజనం వికటించి విద్యార్థులకు అస్వస్థత. సంఘటనపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే బాలరాజు. యమగనూరులో అక్రమ లేఅవుట్లపై మున్సిపల్ అధికారుల దాడులు. అక్రమ లేఅవుట్లపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించిన అధికారులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.